తల్లికి క్షయవ్యాధి వచ్చిందంట. క్షయవ్యాధి అంటే టీబీ. అయితే ఇప్పుడు టీబీకి మందులు ఉన్నాయి కానీ ఆ టైంలో టీబీకి మందులు లేవండి. అయితే ఆవిడ వైద్యం దగ్గరికి వెళ్ళింది, ట్రీట్మెంట్ అంతా చేయించుకుంది, కానీ ఆవిడకి స్వస్థత కలగలేదంట. అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఆఖరికి ఆవిడకి ఏమైందంటే మరణము ద్వారం దగ్గరికి వచ్చి ఒక రోజు ఆవిడ చనిపోవడం జరిగిందండి. అయితే 10 మంది పిల్లలలో ఒక అమ్మాయి ఉండేదంటండి. ఒక అమ్మాయి ఎప్పుడు కూడా తల్లికి సహాయం చేసేదంట. ఆమె వంట చేసిన, పాత్రలు కడిగిన కూడా ఉండి తనకి సహాయంగా ఉండేదంట, ఒక చిన్న అమ్మాయి. అయితే తల్లి చనిపోయేసరికి ఆ కుటుంబ భారం అంతా కూడా ఆ చిన్న అమ్మాయి మీద పడింది. ఆ చిన్న అమ్మాయి ఏం చేసిందంటే ఆటోమేటిక్గా కుటుంబ భారాన్ని నెట్టివేయబడింది ఆ అమ్మాయి మీదకి. అప్పుడు తల్లి చనిపోయిన తర్వాత బిడ్డ మిగిలిన పిల్లలందరి కోసం కష్టపడి పనిచేసి వంట చేసేదండి. అయితే ఆమె కూడా ఎంతగా పని చేసిందంటే మిగిలిన పిల్లలు ఎవరు కూడా ఆమెకు సహాయం చేసేవారు కాదండి. కష్టపడి వంట చేసి అందరికీ పెట్టేసరికి గిన్నెలతోనే టైం వచ్చేసరికి మిగతా 9 మంది పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయేవారు. ఆ అమ్మాయి ఒక్కతే పని అంతా చేసుకునేది. అయితే ఎంతగా పని చేసిందంటే తన శరీరం అంతా కూడా దారపోసి మొత్తం చేతులన్నీ మొద్దుబారిపోయే వరకు కూడా ఆ అమ్మాయి పనిచేసిందంట. అంటే సరి అయిన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆ చిన్న పేద బాలిక అన్నారు ఆయన. ఆ పేద బాలికకి ఏమవుతుందంటే ఆఖరికి ఆ అమ్మాయికి కూడా క్షయవ్యాధి రావడం జరుగుతుంది. క్షయవ్యాధి వస్తే అమ్మాయి ట్రీట్మెంట్ చేయించుకున్న ఆ అమ్మాయికి తగ్గదు, నువ్వు ఇంకా బ్రతకలేవని వైద్యులు అమ్మాయికి చెప్తారు. చెప్తే ఈ స్టోరీ మొత్తం అమెరికా దేశం అంతా కూడా తెలిసింది. అందరూ ఎంతో బాధపడ్డారు. అయితే ఆ అమ్మాయి ఇంకా నేను మరణానికి సమీపంగా ఉన్నాను, వైద్యులు బ్రతకలేమని చెప్పారు కాబట్టి అలా ఇంట్లో మంచం మీద ఉంటుందండి ఆ అమ్మాయి. అయితే ఒక సండే స్కూల్ టీచర్ ఒక ఆవిడ ఆ అమ్మాయిని చూడడానికి వస్తారు. వచ్చి లోపలికి వస్తారండి. లోపలికి వస్తే అమ్మాయి మంచం మీద ఉంటారు. మంచం మీద ఉంటే పలకరిస్తాడు. నీకు తెలుసా నీకు ఎలాంటి వ్యాధి వచ్చిందో, నువ్వు దీని నుంచి రికవరీ అవ్వగలవా, అవ్వలేవు, నీకు వైద్యులు చెప్పారా అని అడిగితే నాకు తెలుసు, నేను ఇంకా స్వస్థత నాకు జరగదు, నేను మరణానికి సిద్ధంగా ఉన్నాను అని అమ్మాయి చెప్తే, మరి నువ్వు సిద్ధపడ్డావా ఆయన కలుసుకోవడానికి అని ఆ సండే స్కూల్ టీచరు అమ్మాయిని అడుగుతారు. అడిగితే నేను సిద్ధంగా ఉన్నాను, మరణానికి సిద్ధంగా ఉన్నాను అనేసి ఆ అమ్మాయి చెప్తారు. అయితే నువ్వు మరణానికి సిద్ధం అంటే ఏంటి దాని అర్థం? యేసుక్రీస్తుని కలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆ అమ్మాయి చెప్తాను. చెప్తే అయితే నువ్వు